పిల్లలు ఇష్టంగా తినే వీల్స్ వడియాలను బయట కొనే పని లేకుండా చాలా సింపుల్‌గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ వడియాలకి ఎండతో పనేమీ లేదండి. ఫ్యాన్ దగ్గర పెట్టుకున్నా ఈజీగా డ్రై అయిపోతాయి. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్‌నైతే చూపిస్తున్నా. దీనికోసం ఒక కప్పు నిండా సగ్గుబియ్యం అయితే తీసుకోవాలి. కొలిచేటప్పుడు ఇలా ఈక్వల్‌గా తీసుకోండి. మిక్సీ జార్‌లోకి వేసుకొని మూత పెట్టేసి ఫైన్‌గా పౌడర్‌లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఈ సగ్గుబియ్యం పౌడర్‌ని ఒక బౌల్‌లోకి వేసేసుకోవాలి. ఏ కప్‌తో సగ్గుబియ్యం తీసుకుంటున్నారో అదే కప్‌తో 3 కప్పుల దాకా నీళ్లు వేసుకొని స్టవ్ మీద పెట్టి వాటర్‌ని బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సగ్గుబియ్యం పౌడర్‌లోకి వేడి నీళ్ళు వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక నైట్ అంతా కూడా వదిలేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తున్నారు కదా, వేడికి పిండి చక్కగా ఉడికిపోయింది. ఒక్కసారి గరిటెతోటి ఉండలు లేకుండా మెత్తగా మ్యాష్ చేస్తూ కలపాలి. ఇలా కలిపిన తర్వాత మిక్సీ జార్‌లోకి ఈ పేస్ట్‌ని వేసుకొని కొద్దిగా వాటర్‌ని వేసుకొని స్మూత్‌గా గ్రైండ్ చేసేసుకోండి. వాటర్ మట్టుకు మరీ ఎక్కువగా వేయకూడదండి. ఇలా చుక్క వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, పేస్ట్ అనేది ఈ విధంగా రెడీ అయింది కదా! ఇప్పుడు ఈ పేస్ట్‌ని బౌల్‌లోకి వేసేసుకుంటున్నా. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని సాల్ట్ అంతా కూడా బాగా కలిపేసుకోండి. వడియాలు పెట్టడానికి పైపింగ్ బ్యాగ్ ఉంటే సరే సరి, లేదంటే ఇలా కవర్‌లో పిండిని వేసుకొని మనం ఇలా టైట్‌గా నాట్ పెట్టేసుకొని ఒక ఎడ్జ్ వైపు కట్ చేసేస్తే మనం చక్కగా వీల్స్ వడియాలనేవి పెట్టేసుకోవచ్చు. ఈ వడియాలకి ఎండ అవసరం లేదండి. ఇలా పెట్టేసి మార్నింగే పెట్టేస్తే ఈవినింగ్‌కి ఫ్యాన్ దగ్గర పెట్టేస్తే చక్కగా డ్రై అయిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.